దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు అన్న ఈ పుస్తకం తాపీ ధర్మారావు గారిచే రచించబడింది. ఈ పుస్తకం హాస్యం కోసమో, విలాసం కోసమో, విషయలోలతతోనో, వాగ్దేవతతోనో, తెలియక బుద్ధిలేనితనంతోనో రాసింది కాదు. అనేక మంది చరిత్రకారుల పరిశోధనల ఆధారంగా మహాశ్రద్ధతోనూ, విషయం పట్ల గౌరవంతోనూ రాయడం జరిగింది. ఈ పుస్తకం చదివిన తర్వాత ఎవరి మనసైనా నొచ్చుకున్నది అంటే నిజాలను అంగీకరించలేని వారి సంకుచిత భావాలే అందుకు కారణం గాని నా వ్రాతలు కాదు అని మీకు నిస్సంకోచంగా చెప్పగలను. అయినా సరే క్షమించండి. తాపీ ధర్మారావు గురించి అనేక మందికి తెలుసు, పాతవాళ్లకు తెలుసు. ఆయన ఎంతో ప్రముఖ రచయిత. ఈ విధంగా ఎందుకు దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకున్నాయన్న మన భారతీయ చరిత్ర చెప్పడమే ఈ ఆర్టికల్. పెళ్లి చేసుకున్న దేవుళ్ళున్నారు. ఇంటికి వచ్చిన అతిథికి ఈ విషయాన్ని రామ్సే గారు తన అన్ అన్ఎడిటెడ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఏషియా మైనర్ అనే వ్యాసంలో రాశారు. मैपल्स मैप माई इंडिया भारत का अपना फ्री मैप्स एंड नेविगेशन ऐप डाउनलोड करें. 3D जंक्शन. బాబిలోనియా దేవత మిలితాదేవికి కూడా ఇలాంటి శాసనాలు కొందరు రాసి ఇచ్చారు. చరిత్రకారుల్లో పితామహుడైన హీరోడోటస్ అతని గ్రంథంలో పెండ్లికి ముందు అందరు స్త్రీలు ఆచారం ప్రకారం దేవుని సమక్షంలో ఇతరులతో సంభోగించాలి అని వ్రాశాడు. జస్టిస్ అనే చరిత్రకారుని ప్రకారం లిడియాలోను, కైప్రస్లోను స్త్రీలు పడుచుకొని సంపాదించిన ధనంలో కొంత భాగం కోవెలకే దానం చేసేవాళ్ళు. బైబిల్లో కూడా పూర్వ చరిత్ర ఘట్టాలలో ఈ ఆచారం కనబడుతుంది. ఈ ఆచారాలను గురించి ప్రస్తావిస్తూ సర్ ఫ్రేజర్ ఈ విధమైన పరిస్థితులు ఆసియా దేశాల్లో చాలా చోట్ల కనబడుతూ ఉన్నవి. అభిప్రాయం ఏదైనను ఈ బూతు పనులు విషయ లోలత్వం చేత చేసిన పనులు కావు అని, మహామాత సేవలో దేవతార్పణంగా మిక్కిలి శ్రద్ధతో చేసిన పనులు అని చెప్పారు. అవును, ఈ రోజుల్లో దేవుణ్ణి పూజ చేయని వాడిని లోకులు ఏ విధంగా పాపాత్ములని అంటున్నారో అదే విధంగా ఆ రోజుల్లో గుడికి వెళ్ళి ఈ పనులు చేయని వారిని పాపాత్ములు అని తీర్మానించేవాళ్ళు. దేవాలయాల్లో ఈ బహిరంగ సంగమాలేమిటి, ఈ విచ్చలవిడితనం ఏమిటి, పంట పొలాల్లో బహిరంగ సంగమం ఏమిటి, ఇవన్నీ పిచ్చి ప్రేలాపనల్లాగా అనిపిస్తున్నాయి కదా. కానీ ఇది నిజం. దీన్ని అర్థం చేసుకోవడానికి మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రారంభంలో అన్ని జంతువుల్లాగానే మానవుడు కూడా బహిరంగంగానే సంగమించేవాడు. ఆకలి, నిద్ర లాగానే లైంగిక వాంఛ కూడా ఒక ప్రాథమిక అవసరం. ఆకలి వేసినప్పుడు రహస్యంగా తినాల్సిన అవసరం లేదు. నిద్ర వచ్చినప్పుడు రహస్యంగా నిద్రించాల్సిన అగత్యం లేదు. అదేవిధంగా లైంగిక వాంఛ కలిగినప్పుడు కూడా సహజంగానే రహస్యంగా సంగమించాలన్న ఆలోచన కలగదు. జంతువుల్లోనూ పక్షుల్లోనూ జరుగుతున్నది అదే. మొదట్లో మనుషుల్లో కూడా ఇలాగే జరిగేది. ప్రకృతి వనరులపై మనిషి ఆధిపత్యం చెలాయించనంత వరకు మనుషుల్లో కూడా ఇదే బహిరంగ సంగమ పద్ధతి ఉండేది. ఒకసారి ప్రకృతి వనరులపై మనిషి ఆధిపత్యం చెలాయించాక ఇది నా ఆస్తి, నా సొత్తు అన్న భావన ఏర్పడింది. తన ఆస్తి తన పిల్లలకు మాత్రమే చెందాలన్న స్వార్థం పెరిగాక కుటుంబ వ్యవస్థలో పితృస్వామ్య పోకడలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మొదటిసారి స్త్రీల స్వేచ్ఛ పైన, విచ్చలవిడి సంభోగాలపైన మనిషి ఆంక్షలు విధించాడు. అప్పటి వరకు పవిత్రంగా భావింపబడి బహిరంగంగా నిర్వహించిన ఈ సంగమ కార్యక్రమం క్రమంగా అనేక ఆంక్షలకు లోనై 4 గోడలకు పరిమితమై అపవిత్రమైనదిగా, అదో బూతు పనిగా మారిపోయింది. ప్రారంభంలో స్త్రీల స్వేచ్ఛ, మాతృస్వామ్య వ్యవస్థ, వావి వరుసలు లేని విచ్చలవిడి సంభోగాలు ఉండేవని, అప్పటి సమాజంలో ఈ ఆచారాలు గౌరవంగా భావింపబడేవి అని, అవి చాలా కాలం పాటు కొనసాగాయని చెప్పడానికి రచయిత కొన్ని సంఘటనలను ప్రస్తావించారు. కురుక్షేత్రంలో కర్ణుడికి సారథ్యం వహించిన శల్యుడి మద్రరాజ్యం ఇలాంటి అనాచారాలకు నిలయంగా ఉండేది. అక్కడ స్త్రీ పురుషులు వావి వరుసలు లేకుండా విచ్చలవిడిగా ఉంటారని కర్ణుడు శల్యుడిని నిందిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, కర్ణుడు నివసించిన సమాజం కొంత పరిణామం చెందింది.
శల్యుని రాజ్యం ఇంకా పరిణామం చెందలేదు. పాతకాలపు ఆచారాలే ఇంకా కొనసాగుతున్నాయి శల్యుని మద్ర రాజ్యంలో. ఎంత ముద్దుగా నిద్రపోతుంది. అప్పటికి కర్ణుడు నివసించిన సమాజం సభ్య సమాజం అని, శల్యుడి రాజ్యం అసభ్యమైనది అని కర్ణుడి అభిప్రాయం. మరి కర్ణుడు నివసించిన సభ్య సమాజంలోని అప్పటి ఆచారాలు ఇప్పుడు ఆమోదయోగ్యం అవుతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాలంలో ఆమోదయోగ్యం కావు. 5గురిని పెండ్లాడిన ద్రౌపది ఇప్పుడు అనాచారవంతురాలవుతుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, పాండవులు వంటి వారందరూ ఈ కాలంలో అక్రమ సంతానంగా పిలువబడతారు. మహా ఋషులని కీర్తించబడిన వ్యాసుడు వంటి ఋషులు ఇప్పుడు మహా పాపాత్ములవుతారు. కూతురిని పెళ్లి చేసుకున్న దేవుళ్ళున్నారు. ఇంటికి వచ్చిన అతిథికి అతిథి మర్యాదగా భార్యను అప్పగించిన మహా ఋషులున్నారు. పెళ్లి కాకుండా బిడ్డలను కని కన్యలుగా మారిన మత్స్య గంధులున్నారు. కన్యలకు పుట్టిన దేవదూతలున్నారు. ఇవన్నీ అప్పుడు సదాచారాలు, పుణ్యకార్యాలు. అప్పటి ఆచారాలను ఇప్పటితో పోల్చి చూసే సాహసం చేయలేము. పొరపాటున పోల్చి చూస్తే వారంతా సంకర జాతి వాళ్ళు అయిపోతారు. మరి వాళ్ళను గూర్చి మనం తప్పుగా చెప్పుకున్నామా? లేదు. ఎందుకంటే మనమంతా వాళ్ళ సంతతి వారమే కాబట్టి. ఆత్మాభిమానం చంపుకోలేక వాళ్ళని మహానుభావులన్నాము. వింత వింత మహిమలు, శక్తులు కల్పించాము. దైవత్వాన్ని తెచ్చిపెట్టాము. దైవాంశ సంభూతులు చేశారు గనక తప్పు కాదు అంటూ నిజాన్ని అబద్ధాలతో నింపివేశాము. మసిపూసి మారేడుకాయ చేశాము. దేవుణ్ణి, దేవాలయాలను కూడా అలాగే చేశాము. ఆత్మాభిమానం అడ్డు వచ్చి నిజాల్ని దాచిపెట్టి అబద్ధాల్ని ప్రచారం చేశాము. దేవాలయాలను సంగమం కోసమే నిర్మించారని, సంగమమే ఆరాధన అని ముందే చెప్పుకున్నాం. కొందరు మహాభక్తురాలైన స్త్రీలు పెళ్లి కూడా చేసుకోకుండా దేవుని సేవకే అంకితమైపోయేవారు. వారి జీవిత కాలమంతా భగవంతుని సేవకే అర్పించిన ఇలాంటి స్త్రీలకు సంఘంలో అధిక గౌరవ మర్యాదలుండేవి. దేవునికి దాసీలు గనుక వీరు దేవదాసీలయ్యారు. అరవ భాషలో దేవ అడియా అంటారని, దేవ అడియా పదమే తెలుగులో దేవదాసి అయిందని మరో భావన ఉంది. క్రీస్తు నాటికి ఈ దేవదాసీలు ఆ దేశాల్లో ఉండేవారని బైబిల్ రాతలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో స్త్రీ దేవదాసీలతో పాటు పురుష దేవదాసులు కూడా ఉండేవారు. పురుష దేవదాసులను ఖడేషం లేదా గుడేషం అని, స్త్రీ దేవదాసీలను ఖడేషట్ లేదా గుడేషట్ అని పిలిచేవారు. స్త్రీ దేవదాసీల పేరు అయిన ఈ గుడేషట్ క్రమంగా గుడిషట్ గాను, గుడిషట్ క్రమంగా గుడిచేటిగాను మారింది అని చెప్తారు. ఈ గుడిచేటి లేదా గుడిసేటు అనే పదాన్ని మనం చెడు ప్రవర్తనను ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ దేవదాసీలు జీవితమంతా గుడికే అంకితమై ఉండటం వలన, వీరికి వేరే పనేమీ లేకపోవటం వలన అలంకరణలు, ఆటపాటలతో కాలం వెల్లదీస్తూ లలిత కళలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనంలో ప్రావీణ్యం సంపాదించేవాళ్ళు. దేవాలయాలపైన, దేవుని భక్తిపైన మన అభిప్రాయం మారిపోయాక మొదట పవిత్రులుగా గౌరవింపబడిన ఈ దేవదాసీలే తరువాత కాలంలో తమ గౌరవాన్ని, పవిత్రతను కోల్పోయి హీనంగా చూడబడ్డారు. అపవిత్రతకు ప్రతీకలుగా మారారు. తమ గౌరవ మర్యాదలను కోల్పోయిన ఈ గుడి చేటులు గుడి నుండి బయటకు వచ్చి వేశ్యలుగా కాలం వెల్లదీశారు. దేవుని సేవకు అంకితమైన వారిలో స్త్రీ దేవదాసీలతో పాటు పురుష దేవదాసులు కూడా ఉండేవారని చెప్పుకున్నాం. వీరు కూడా స్త్రీ దేవదాసీల మాదిరిగా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం దేవుని సేవకు అంకితమయ్యేవారు. ఈ భక్తుల్లో కొందరు మహాభక్తులు ఉండేవారు. మరి వారి మహాభక్తిని చూపించేది ఎలా? కొంచెం కొంచెంగా తమ పురుష శక్తిని దేవునికి అర్పిస్తుంటే మామూలు భక్తులకు, ఈ మహాభక్తులకు తేడా ఏముంటుంది? అందుకే ఈ మహాభక్తులు కొన్ని కఠోరమైన పద్ధతుల ద్వారా ఒకేసారి తమ పురుష శక్తినంతా దేవునికి అర్పించి నిర్వీర్యులై చివరికి నపుంసకులుగా మారిపోయి మరే దైనందిన వ్యాపకం లేకుండా పూర్తిగా దేవుని సేవకు అంకితమైపోయేవారు. ఇలా దేవుని సేవకు అంకితమైన ఈ నపుంసకులకు సంసార వ్యాపకాలు ఏవీ లేకపోవడం వలన
అనేక అంశాలను అధ్యయనం చేస్తూ గుడికి వచ్చే జనులందరి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకుంటూ విశేషమైన జ్ఞానం సంపాదించేవారు. గుడికి వచ్చిన వారికి అవసరమైన సమాచారం చెప్తూ వారి సందేహాలు నివృత్తి చేస్తూ తమకున్న జ్ఞానంతో సమస్య పరిష్కార మార్గాలను చెప్తూ ఉండటం చేత ఆ రోజుల్లో ఈ నపుంసకులు గురువులుగా పూజింపబడి సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందారు. యూసిబియన్ అనే చరిత్రకారుడు తన పెట్రోలోజియా గ్రీషియా అనే గ్రంథంలో ఈ విధంగా నపుంసకులుగా మారిన వారి గూర్చి ప్రస్తావించాడు. వెస్టర్ మార్క్ ప్రకారం దైవ సేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్న వాళ్ళు కొన్ని చోట్ల నపుంసకత్వంతో తృప్తిపడక స్త్రీత్వం నటించి ఇంకొక పురుషుడితో స్త్రీలాగా ఉండాలి. అప్పుడే వారికి తగినంత మహత్యం కలిగి ఖురాన్ నేర్చుకునే శక్తి అలవడుతుందని ఒక నమ్మకం ఉండేది. ఇలా నిర్వీర్యులైన మహాభక్తులకు పంటు, పంతు, పండ మొదలైన పేర్లున్నాయి. ఆనాడు మహాజ్ఞానులుగా కీర్తించబడి సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఈ పండాలే తరువాత కాలంలో పండితులుగా పిలువబడ్డారు. అనగా పండ అన్న పదమే పండితుడు అనే పదంగా మారింది. ఇలా చెబుతున్నందుకు బహుశా రచయితను తిట్టుకోని పండితుడు ఉండడేమో. అందుకే ఈ వ్యుత్పత్తికి రచయిత ఆధారాలను చూపించాడు. ఈ వాక్యం పరిశీలించండి. శ్యామతి ప్రజా విచ్ఛేదన షండహ. ఇక్కడ ప్రజ అంటే సంతానం అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి అర్థం సంతానం విచ్ఛేదం చేత అనగా సంతాన కారకాన్ని కోసివేయటం చేత చల్లబడిన వాడు షండహ. ఈ షండహ పండగాను, పండ అనే పదం పండితునిగాను మారింది. పండతే జానాతి పండితః పడిగతౌ పండా ధీరస్య సంజాతాన పండితః అంటూ మన పెద్దలు చెప్పిన వాక్యాలు కూడా దీన్నే ధృవీకరిస్తున్నాయి. ఇంగ్లాండ్ దేశంలో కూడా చాలా కాలం పాటు చదువు తెలివి అంతా క్లెర్జీలు అనబడే ఈ పోజార్ల చేతుల్లోనే ఉండేది. దీన్ని బట్టి పండాలే పండితులయ్యారని చెప్పటానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని చెప్తారు రచయిత. కాలక్రమంలో ఇలా పురుషత్వం మొత్తాన్ని దేవునికి అర్పించి పండాలుగా మారే మహాభక్తులు కరువయ్యారు. ప్రజలకు కూడా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. దేవాలయాల్లో సంగమాలు నిషేధించబడటంతో పురుషత్వం అర్పించి నపుంసకులుగా మారిన వారే పోజారులుగా ఉండాలి అన్న భావన కూడా మాయమైపోయింది. కానీ పూజా కార్యక్రమాలను నపుంసకులే చేయటం అప్పటికే ఆచారమై కూర్చుంది. మరేం చేసేది? దీనికి పరిష్కారంగా ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించారు మన పెద్దలు. పూజారి పురుషుడైనప్పటికీ పూజా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు చీర కట్టుకొని చేయాలన్న నియమం పెట్టుకున్నారు. ఇప్పటికీ మన దేశంతో పాటు కొన్ని దేశాలలో ఈ ఆచారం కనబడుతుంది. కొందరు పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్త్రీలకు దూరంగా ఉంటారు కూడా. ఈ ఆచారాలన్నీ పండాల ఆచారానికి అనుకరణే తప్ప మరొకటి కాదు. అలా ఆచారం కొనసాగుతుంది, కానీ ఆ మహాదానాలైన పురుషత్వ సమర్పణలు అంతరించిపోయాయి. సంగమ కార్యం దైవ కార్యం అని భావించిన కాలంలో దేవుడికి సంబంధించి ఏ యజ్ఞయాగాలు చేసినా యజ్ఞం చేసే దంపతులు దైవ కార్యమైన ఈ సంగమాన్ని నిష్ఠతో నిర్వహించవలసి ఉండేది. పౌండరీక యజ్ఞం, అశ్వమేధ యాగాల్లో ఈ ఆచారాన్ని మనం చూడవచ్చు. పూర్వం గొప్ప గొప్ప వాళ్ళు పౌండరీకం అనే యజ్ఞం చేసేవాళ్ళు. వేద పారంగతులు, పురోహితులు, ఘనాపాఠులు, కులోత్తములు అందరి సహకారంతో వేద ఘోష నడుమ ఈ యజ్ఞం నిర్వహిస్తే సాక్షాత్తు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. ఈ యజ్ఞంలో ఒక బలమైన పందిరి వేసి క్రింద హోమగుండంలో అగ్నిని వెలిగించి మంత్ర ఘోషతో హోమం నిర్వహిస్తూ ఉంటారు. హోమం నిర్వహిస్తున్న దంపతులిద్దరూ ఆ పందిరి పైకప్పు పైకి ఎక్కి బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా నిష్ఠతో సంగమ కార్యం నిర్వహిస్తారు. ఆ రేతస్సు పైకప్పుకు ఉన్న రంధ్రం గుండా హోమంలో పడి ఆహుతి కావాలి. దీన్ని బీజ రూపంలో నరబలిగా చెప్పవచ్చు. ఈ తతంగం అంతా జరిగితేనే యజ్ఞం పూర్తి ఫలాన్నిచ్చి స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మొదట్లో పౌండరీక యాగం ఇలాగే ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ పందిరిపై ఈ బహిరంగ సంగమం హేయంగాను అనాగరికంగాను అనిపించింది. వ్రతం పూర్తి కావాలి, పుణ్యము దక్కాలి, స్వర్గలోక ప్రాప్తి, రంభ, ఊర్వశి, మేనక వంటి అప్సరసల సాంగత్యం కలగాలంటే
వ్రతం ఆచారం ప్రకారం జరగాలి. మరేం చేయాలి? దీనికి మరో ప్రత్యామ్నాయం కనిపెట్టారు యజ్ఞ నిర్వాహకులు. పౌండరీకం చేసేవాడు తన భార్య దీక్షలో ఉంటారు. వారి బదులుగా ఎవరినైనా స్త్రీ పురుషులను డబ్బులిచ్చి పందిరిపైకి ఎక్కించేవాళ్ళు, వ్రతం పూర్తి కానిచ్చేవాళ్ళు. రాను రాను నాగరికులైన తరువాత ఈ యజ్ఞం కనుమరుగైపోయింది. ఇప్పటికీ మనం ఎవడినైనా పరమ రసికుడు అనవలసి వస్తే వాడిని పచ్చి పౌండరీకంగాడురా అంటాము. అంటే నడి వీధిలో ఏదైనా చేయడానికి వెనుకాడని వాడని, సిగ్గు లజ్జ విడిచిపెట్టిన వాడని అర్థం. నాటి పౌండరీకం చేసేవాడే నేటి పచ్చి పౌండరీకంగాడు చేస్తున్నాడు. కాకపోతే అప్పట్లో ఆచారం, అదే ఇప్పుడు అనాచారం. అప్పటి పుణ్యకార్యమే ఇప్పుడు సిగ్గుమాలిన పని అయింది. శ్రీరాముడు, ధర్మరాజు, భరతుడు, జనమేజయుడు వంటి మహామహులు చేసిన ఈ అశ్వమేధ యాగం సామాన్యులు తలపెట్టే కార్యం కాదు. వందల కొద్దీ మనుష్యులు, లక్షల కొద్దీ ధనం, అధిక సంఖ్యలో బ్రాహ్మణులతో, హోమ ధూపాలు, వేద ఘోషలతో అట్టహాసంగా జరిగే అతి పెద్ద ఘనకార్యం. ఈ యాగం చేసిన యజమానికి ఇహంలో అఖండమైన కీర్తి, పరంలో స్వర్గలోక ప్రాప్తి కలుగుతాయి. శాసనాల ద్వారా, శిలాశాసనాల ద్వారా లిఖించబడి యుగ యుగాల వరకు ఆ యజమాని పేరు నిలిచి ఉంటుంది. మరి ఇంత గొప్ప మహాయజ్ఞాన్ని గూర్చి తెలుసుకున్న ఇప్పటి మన దేశీయులు, ఇతర దేశీయులు అసహ్యించుకున్నారు, యావగించుకున్నారు. భారతీయ నాగరికత యందు అభిమానమున్న పరిశోధకులు కూడా తోలనాడారు. దయానంద సరస్వతి గారు తిట్టారు. మ్యాక్స్ ముల్లర్ వంటి ప్రముఖులు ఏసడించుకున్నారు. ఆనాడు మనం దైవాంశ సంభూతులుగా పిలుచుకున్నవారు అఖండమైన కీర్తి కోసం చేసుకున్న ఈ అశ్వమేధ యాగం ఈనాడు ఎందుకు ఇంత అపఖ్యాతిని మూటగట్టుకుంది? దీనికి కారణం ఈ యజ్ఞం నిర్వహించే విధానమే. విశేషమైన జంతువధ, జీవహింసతో పాటు ఓ జుగుప్సాకరమైన ఘట్టం ఈ యజ్ఞంలో చేయవలసి ఉంటుంది. అశ్వమేధ యాగం నిర్వహించే యజమాని యొక్క భార్య ఆ యజ్ఞంలో బలి ఇవ్వబడిన అశ్వము యొక్క గుప్తాంగమును తన గుప్తాంగమున నుంచుకొని ఆ రాత్రి నిద్రించవలసి ఉంటుంది. అవును, ఇది వినడానికి కర్ణ కఠోరంగా ఉన్న దిగ్భ్రాంతికరమైన, నీచమైన, అతి జుగుప్సాకరమైన వాస్తవం.